కాకపోయినా ఆయన సొంత పత్రికల కన్నా కూడా బలంగా పనిచేసేటటువంటి వారి పత్రికలు ఉన్నాయి. దాంతోపాటు ఛానల్స్ ఉన్నాయి. ఎవరి మీదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవాలంటే ముందుగా వారి మీద కొన్ని కథనాలు రాంచుతారు. పుంఖాలుగా ఫ్రంట్ పేజీలో కథనాలు రాంచి ఏదో జరుగుతుంది అనేటువంటి భావన ప్రజలు కలిగే విధంగా చేస్తారు. ఆ తర్వాత ఇది చాలా పెద్ద నేరం, ఈ నేరం మీద ఒక సిట్టుని మనం వేయాలి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని వేయాలి అని ఆయనకి సంబంధించిన పోలీస్ అధికారులని, వారి మోచేతు నీళ్లు తాగేటటువంటి ఐపీఎస్ అధికారులని ఒక సిట్టుగా ఏర్పాటు చేసి విచారణ చేసే కార్యక్రమం చేస్తారు. ఆ విచారణలో ఎవరో ఒకరిని పట్టుకొస్తారు, వాడిని బెదిరిస్తారు. రాంబాబు పేరు చెప్పు, రమేష్ పేరు చెప్పు, సుబ్బారావు పేరు చెప్పు, వాళ్ళ పేరు చెప్పు, వీళ్ళ పేరు చెప్పు అని వేధిస్తారు. వేధించినా కూడా చెప్పలేదనుకోండి, కొన్ని సందర్భాల్లో కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొట్టి చెప్పించి కేసు పెట్టి వాళ్ళని లోపలేయించడం, వాళ్ళ మీద బురద తగిలించడం. దిస్ ఇస్ ద మోడస్ ఆపరండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేస్తున్నటువంటి కార్యక్రమం.